మంత్రి పొంగులేటి చెప్పినట్లుగా పొలిటికల్ బాంబ్ ఇప్పట్లో పేలేలా కనిపించడం లేదు. ఎందుకంటే కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన ఫైల్ గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉండడం, ముఖ్యంగా కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇది మరింత ఆలస్యం కావడంతో ఈ అనుమానానికి బలం చేకూరుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ ఇప్పట్లో లేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ కావాలని తాత్సారం చేస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ అవగాహనలో భాగంగానే గవర్నర్ ఈ వ్యవహారాన్ని మరింత ఆలస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు కాకుండా కేంద్ర పెద్దలు సహాయం చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సర్కార్ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ అమలు పరచకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి విచారణ కోరుతూ గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉండడం, కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారడంతో ఈ అంశానికి బలం చేకూరుస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్లో భాగంగానే, అవగాహనలో భాగంగానే కేటీఆర్ అరెస్టు జరగడం లేదు, కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద గవర్నర్ వ్యవహార శైలి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టుగా అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా కేటీఆర్ అరెస్టు వ్యవహారానికి సంబంధించి కేంద్ర పెద్దలే అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నారనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది స్టేట్ కాంగ్రెస్ నేతలు. రైట్, మా కరెస్పాండెంట్ సాగర్ జైన్ అయ్యారు. సాగర్, కేటీఆర్ అరెస్టుకు సంబంధించి గవర్నర్ ఆ ఫైల్పై సాగతీయడం, ఇప్పటివరకు కేటీఆర్ విచారణకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వ్యవహారం మొత్తం కేంద్రం పెద్దలు బీఆర్ఎస్తో అవగాహనలో భాగంగానే కావాలని పెండింగ్ పెట్టినట్టుగా భావిస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత, అసలు ఏం జరుగుతుంది? రామదాస్, మొత్తంగా చూస్తే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మంత్రులే బాంబులు పేలుస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా అంతా భావించింది. రాజకీయంగా కూడా కొంచెం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరి అంటే రాజ్యాంగబద్ధంగా ఒక కేసుని, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ తో పాటుగా మాజీ ఐఏఎస్ అధికారిని కూడా విచారించేందులో భాగంగానే ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఈ కేసులో విచారించేందుకు లేదా అరెస్ట్ చేసేందుకు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ గవర్నర్ గా ఉన్నటువంటి జిష్ణుదేవ్ శర్మను కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంటే అనుమతి కోరింది. కానీ ఇప్పటి వరకు దాదాపు నెల రోజులుగా కూడా దానికి సంబంధించినటువంటి అనుమతి రాకపోవడం అనేది ఇటు బీఆర్ఎస్ బీజేపీ అంతర్గత ఒప్పందానికి అనుమానాలు బలంగా అంటే బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఈ విషయంపైనే కూడా కాంగ్రెస్ నేతలు కూడా అంటే ఇంటర్నల్ గా డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ అంటే గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. కేంద్రంలోని కూడా బీజేపీ నేతలు కూడా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి కామెంట్ చేయలేదు. ఎందుకంటే తాజాగా కేటీఆర్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసిన నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంలో భాగంగానే దీనికి సంబంధించినటువంటి గవర్నర్ కూడా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఏసీబీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. కేసు నమోదు చేసే అంశంలో భాగంగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 17A(b) ప్రకారం రాజ్యాంగంలో భాగంగానే గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు గవర్నర్ నెల రోజులుగా కూడా దానికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వకపోవడం, ఇలాంటి నిర్ణయం తీసుకోపోవడం అనేది ఈ అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ సహకరించడం లేదని ఆ పార్టీ లీడర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా దీనికి సంబంధించినటువంటి చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే అనుమానాలు బలపడుతున్నాయి. సర్కార్ అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ పెండింగ్ లో పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే గవర్నర్ తీరుపై ఇటు బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం కలుగుతున్నదనే కోణంలో కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. ఈ నెల 2వ వారంలో గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. సరిగ్గా అదే టైంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీ పర్యటించారు. అరెస్టు కాకుండా ఉండేందుకు కేటీఆర్ బీజేపీ అంటే జాతీయ స్థాయి లీడర్లను కలిసి పైరవీలు చేసుకోవడాన్ని కూడా కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్న పరిస్థితి. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ ఫైల్పై సంతకం తీసుకోకుండా ఉండడం వల్లనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మరోవైపు కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాతనే ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతి కూడా ఇవ్వడం లేదంటే
కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇదే సందర్భంలో మనం ఒకసారి పరిశీలిస్తే రామదాస్, బీఆర్ఎస్ హయాంలో నిత్యం రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్యనే వివాదాలు నడిచేవి. గవర్నర్ కు ప్రోటోకాల్ సమకూర్చే వారు కూడా కాదు. దీనిపై అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో మరి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కు సైతం గవర్నమెంట్ అనుమతి ఇవ్వకపోవడం, గతంలో జరిగినటువంటి ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ వ్యవస్థకు ఇంపార్టెంట్ ఇష్యూ ప్రోటోకాల్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సైతం గవర్నర్ వద్దకు రెగ్యులర్ గా వెళ్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాలపై వివరిస్తూ వారి అనుమతి కూడా తీసుకుంటున్న పరిస్థితి. కానీ ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల గోల్మాల్ జరిగిందని చెప్పి ఇప్పటికే మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. విచారణ చేసేందుకు ఒక రాజ్యాంగబద్ధంగా అనుమతి అడిగింది. కానీ ఇప్పటి వరకు దీనిపైన నిర్ణయం తీసుకోకపోవడం, గవర్నర్ ఆదేశాలకు మాత్రం వెయిట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ ఫైల్ పైన రాజ్భవన్ కి సంబంధించినటువంటి ఆమోదం తెలపకపోవడం అనేది వీటన్నిటికీ అనుమానాలకు తావిస్తుంది. మొత్తంగా చూస్తే ఫార్ములా ఈ రేస్ కోర్స్ లో ఎలాంటి బాంబులు పేలలేదు. దీని విషయంలో మాత్రం గవర్నర్ వ్యవహార శైలి అనేది బీఆర్ఎస్ బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందంలో భాగంగానే ఇది జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ అంశంలో కేటీఆర్ అరెస్ట్ కు సంబంధించి మరి ప్రభుత్వం ఏసీబీ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్. సర్కారు నిర్ణయాలపై ఇంతకాలం గవర్నర్ పెండింగ్ పెట్టడం ఏంటంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించట్లేదనే భావనలో కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు మేలు చేసేలా గవర్నర్ తీరుందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సో కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తిగా పరిణామాలన్నీ చేంజ్ అయ్యాయి, మారిపోయాయి. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ బీజేపీ పెద్దల సూచనలతోనే బ్రేక్ వేస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేటీఆర్ అరెస్టుకు పరోక్షంగా సహకరిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ మధ్య అవగాహనలో భాగంగానే ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి విచారణకు కేటీఆర్ను అదుపులోకి తీసుకోకుండా కేంద్రం అడ్డుపడుతుందనే భావనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.